అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామనుజాయ నమః. ఈరోజు 30వ తారీఖు సెప్టెంబర్ నెల 2024. ఈనాటి పంచాంగం ఎలా ఉంది, అలాగే 12 రాశులకు దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నా యొక్క పై నెంబర్ని కాంటాక్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, నా గురించి మీ బంధువులకు తెలియజేస్తారని ఆశిస్తూ, మీ సమస్యలు ఏదున్నా సరే దానికి సింపుల్గా పరిష్కారం చెప్తాను కాబట్టి నా పేరు thesimpleastrologer.com అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాల్సిన బాధ్యత మీకుందని తెలియజేస్తూ, మరొకసారి ముందుగా ఈనాటి పంచాంగాన్ని చూసుకుంటే శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం, త్రయోదశి తిథి, వారం సోమవారం, నక్షత్రం వచ్చేసి మఖా నక్షత్రం అండి. ఈనాటి కార్యక్రమంలో కానీ త్రయోదశి అనగానే కార్యసిద్ధి అని వెనకాలే ఇంకో మాట ఉంటుందండి. ఏ పని మొదలుపెట్టినా ఈరోజు ఖచ్చితంగా త్రయోదశి కాబట్టి సక్సెస్ఫుల్ అవుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి వారం గురించి ఎక్కువ ఆలోచించకుండా మీరు త్రయోదశి తిథిని కానీ అనుకుని ఏ పని మొదలుపెట్టినా ఈరోజు అన్నిట్లో సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా మఖా నక్షత్రం అంటే కేతు గ్రహానికి సంబంధించింది అనమాట. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి దోషాలు ఉంటాయి, కానీ వాటికి పరిహారాలు కూడా ఎన్నోసార్లు మనం చెప్పడం జరిగింది. దాని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. సోమవారం శివుడికి చాలా ప్రీతికరమైనది కాబట్టి శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలో మేషరాశి వాళ్ళని గమనిస్తే, మేషరాశి వాళ్ళకి ఎంతో విజయవంతమైన రోజు. తెలివితేటలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అన్నిట్లో కూడా ముందంజలో ఉంటారు. అన్ని పనులు చక్కగా చేస్తారు, తెలివిగా చేస్తారు. పిల్లలతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. ఉద్యోగం చేసే వాళ్ళకి బాగుంది, వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలు ఉన్నాయి. వృషభ రాశి వాళ్ళందరికీ విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు అన్ని కొనడానికి, ఎంతో లావాదేవీలు జరగడానికి ఎంతో అనుకూలంగా ఉంది. తల్లి ఆరోగ్యం బాగుంటుంది. అన్నిట్లో సంతోషంగా ఆనందంగా పాల్గొంటారు. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళకి బాగుంది, వ్యాపారం చాలా బాగా నడుస్తుంది. మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగక కొంత ముందు వెనక అవ్వటం వల్ల, ధన ఆదాయం గండి కొట్టడం వల్ల కుటుంబంలో కొంచెం మనశ్శాంతి తగ్గడం లాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి మిథున రాశి వాళ్ళకు ఉంది. కాబట్టి మీరందరూ విష్ణు సహస్రనామాన్ని రోజు చదివి బయటికి వెళ్ళండి, అన్నీ సక్సెస్ఫుల్ అవుతాయి. ఉద్యోగం చేసే వాళ్ళందరూ బాగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో లాభాలు బాగున్నాయి. కర్కాటక రాశి వాళ్ళందరికీ మంచి ధన ఆదాయం, కుటుంబ సంతోషం, పిల్లల చదువులో ముందంజ, తెలివైనటువంటి పరిస్థితులు, ఇంట్లో సుఖ సంతోషాల కోసం ప్రయత్నిస్తారు. మంచి రోజుగా చెప్పాలి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి. సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో మంచి రోజు. అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. ప్రయాణాలు, అలసట ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి చేసిన పని మళ్ళీ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఉన్న స్థానాలు మార్చుకోవడానికి ఎంతో అనుకూలమైనటువంటి రోజుగా ఈ రోజుని చెప్పాలి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా కష్టపడితే మంచి రోజుగా అని చెప్పాలి. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి లాభాలతో కూడిన రోజుగా చెప్పాలి. కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఖర్చు అధికంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యాపారంలో బాగా నష్టానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక్కొక్క స్టెప్ ముందుకు వేయాల్సిన పరిస్థితి కన్యారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా మంచి రోజు. వ్యాపారం చేసే వాళ్ళకి నష్టాలు కలుగుతాయని చెప్పడం జరిగింది. తులారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో మేలు రకమైన రోజు. చాలా లాభదాయకంగా ఉంటుంది. ఏ పని చేసినా అందులో మంచి లాభాన్ని గ్రహిస్తారు. ముఖ్యంగా తెలివైన నిర్ణయాలు చేసుకుంటూ ఈరోజు ముందుకు దూసుకువెళ్తారు. చాలా మంచి రోజు. మానసిక స్థైర్యం బాగా కలిగి ఉంటారు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఈరోజు బాగుంది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా నష్టాలు కలగకుండా జాగ్రత్త తీసుకోవడం తులారాశికి మంచిది. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి గౌరవప్రదమైన రోజుగా చెప్పాలి. మంచి మర్యాద, గౌరవాన్ని కలిగి నలుగురి చేత శభాష్ అనిపించుకునే పరిస్థితి కనిపిస్తుంది. కొందరికైతే సన్మానాలు, సత్కారాలు కూడా ఉండే అవకాశాలు లేకపోలేదు. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. మంచి ఉద్యోగస్తులకి చాలా మంచిది. వ్యాపారం చేసే వాళ్ళకు కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంది. ధనుస్సు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో మంచి రోజు. మంచి అదృష్టాన్ని కలిగిన రోజు. ఏ పని చేసినా అందులో ముందంజ వెళ్తారు. ఎవరో మీ పని ముందే చేసి పెట్టినట్టుగా ఉంటుంది. మీకు ఇవాళ సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి చేయాలి. తొందరపాటు పనికి రాదు. భార్యాభర్తల మధ్య లేనిపోని గొడవలు, పేచీలు 100% ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలుసుగా తీసుకొని లేని పని కూడా పెట్టుకోవద్దు. ప్రేమికులకు అంతగా కలిసి రాదు. పార్ట్నర్షిప్లో దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏ పని చేసినా మానసిక సంఘటన లేకుండా చేసుకోవడం మంచిది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. వ్యాపారంలో మీకు నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. లేనిపోని గొడవలు, ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి.
పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. ప్రేమికులకు మంచి రోజు. అలాగే వివాహం కాని వాళ్లకు శుభవార్తలు అందుకునే రోజుగా ఈ రోజుని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఈరోజు చాలా శుభ ఫలితాలు ఉన్నాయి. వ్యాపారంలో బాగా కష్టపడితే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. మీనరాశి వాళ్ళందరికీ ఈరోజు ఎంతో మంచి రోజు. ఈరోజు అన్ని పనుల్లో కూడా కాస్త జాప్యమైనటికి ఆచితూచి అడుగేస్తూ ఉండాలి. కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు లేకపోలేదు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఉద్యోగంలో మంచి పేరు రావాలంటే బాగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో కూడా ఆచితూచి అడుగు వేయడం వల్ల మంచి లాభాలు కనిపిస్తాయి. మరి 12 రాశులకు ఈరోజు ఎలా ఉందో తెలుస్తుంది కదా. ఈరోజు మీరందరూ కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసి బియ్యం కానీ దానం చేసుకుంటే ఈరోజు సోమవారం కాబట్టి అందరికీ మంచిది. త్రయోదశి కాబట్టి కార్యసిద్ధి అని చెప్పాను. అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా నెరవేరుతాయి. ముఖ్యంగా మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని, పై నెంబర్లో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పంపిస్తే మీ జాతకం మొత్తం రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి 20 నిమిషాలు మీతో మాట్లాడి అన్ని రకాలుగా డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. అలాగే మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ గోపాల్ అయ్యంగార్.